ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తూ ఉంటాను. పిల్లరా, ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి రాసిన శుభవార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును. దేవుణ్ణి మీరు అడిగినట్లయితే ఉదయకాలం దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీకు కావలసిన అవసరాలు ఆయన తీర్చివాడై ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం పొదువై ఉన్నాడో వాడు దేవుణ్ణి అడగవలను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడై ఉన్నాడు. పిల్లరా, మీలో ఎవరికైనా జ్ఞానము పొదువై ఉన్నాడు దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు వారికి బుద్ధి జ్ఞానము అనుగ్రహిస్తాడు. సొలొమోను మహారాజు యవనుడిగా ఉన్నప్పుడు రాజ్యాధికారం చేపట్టినప్పుడు, దేవా నాకు జ్ఞానము వివేకము గల మనసు దయచేయమని అడిగినప్పుడు సొలొమోను ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన అద్భుత కార్యం జరిగించాడు. హన్నా దేవుని మందిరానికి వెళ్ళి రన్నా జీవితంలో గర్భఫలం లేక వేదన చెందుతూ ఉన్నప్పుడు హన్నా ప్రార్థన దేవుడు ఆలకించి హన్నాకి గర్భఫలం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లలు అలాగే ఒక కాలం దేవుడిని కుటుంబాల్లో నిబిడల విషయాలు అలా చదువుకున్నటువంటి పిల్లల దేవుడు మీకు జ్ఞానం ఇచ్చి మీ భవిష్యత్తు మీ కుటుంబాలను ఆయన ఆశీర్వాదకరంగా మర్చిపోతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమె ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడైన తండ్రి, యువతి కాలం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. అడుగుడే మీకు ఇవ్వబడినను తండ్రి. వారి కుటుంబాలు ఏమైతే ప్రభువా లోటును వాళ్ళు కలిగి ఉన్నారు, వారి లోటును తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి, వారి సమస్యల నుంచి విడిపించండి, వారి అనారోగ్య పరిస్థితిని విడిపించి వారిని స్వస్థపరచండి. దేవా, వారి ఆర్థిక లోటును మీకు తీర్చండి ప్రభు. వారి సమస్య నుంచి నైనా వారి అక్కర్లు తీర్చి ప్రభు, వారి కుటుంబాల్లో వారు ఏమైతే పొందుకోవాలని ఉదయకాలం ప్రభు నీ బిడ్డలు కోరుకుంటున్నారు ప్రభు. నువ్వు వాగ్దానం చేసిన మహాదేవుడు నాయనా ఎవరిని గద్దెంపుకు అందరికీ నేను ధారాళముగా దయచేస్తున్నావు తండ్రి. అట్టి పరలోకపు ద్వారాలు తెరిచిన బిడ్డలైన వారిని, కుటుంబాలను, వారి కుమారులు కుమార్తెలు అందరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.